శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందించిన దీనా మిరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. మీనాక్షి సోమ కోసం వస్తుంది. వచ్చి అడవిలోకి వచ్చి సోమను చూస్తుంది అన్నమాట. అంతవరకు చదువుకున్నాము. సోమను కనుగొనటం. నేను కొన్ని అడుగులు మూల కూర్చున్న ఆ వృద్ధ స్త్రీ, సోమ ఎంతో వృద్ధ స్త్రీ అయిపోయింది. ఆమె వైపు వేసి ఆమెకు ప్రమాణం చేసి ఆమెకి నమస్కారం చేసి కూర్చున్నాను. నా గొంతు నుంచి మాటలు రాలేదు. నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకున్నాను, కానీ నాకు ఏం చెప్పాలో నాకు తెలియదు. దగ్గరకు రా బిడ్డ, దాంతో నేను నిన్ను చూడగలను. ఆమె నవ్వును సూచిస్తూ నన్ను ప్రోత్సహించింది. ఆమె కళ్ళు సగం మాత్రమే తెరుచుకుని ఉన్నాయి. ఆమె ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రపంచంలోకి తిరిగి వస్తుంది అని చెప్పగలను. నేను ఆమెకు దగ్గరగా వెళ్ళాను. ఆమె దృష్టి సరిగ్గా లేదేమో అనుకుంటూ ఆమెకు ఎదురుగా వెళ్ళాను. ఆమె నన్ను చూసినప్పుడు ఆమె ముఖంలో ఆశ్చర్యం, కళ్ళల్లో సందిగ్ధం కదలాడి పూర్తిగా తెరుచుకున్నాయి. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలిన తరువాత ఇది నువ్వా అని గొణిగింది. ఆమె ముఖం నిండా నవ్వు పరచుకున్నట్టు అయింది. సందిగ్ధం తొలగిపోయింది. ఆమె నా ముఖమంతా తడుముతూ నా బుగ్గలను వేళ్లతో తట్టుతూ నా కుడి బుగ్గ వైపు ఉన్న పుట్టుమచ్చ వద్దకు వచ్చింది. తన వేళ్లను అక్కడ ఆపి తలాడించింది. తరువాత ఆమె చేతులు నా ఒత్తైన నల్లటి జుట్టు, నా భుజాలు, ఛాతీ నిండా పరుచుకుని ఉన్న దానిని తడిమాయి. నా వెంట్రుకలు ఎంత ఒత్తుగా అందంగా ఉన్నాయి అంది నవ్వుతూ. బిడ్డ, నువ్వెంత ముద్దొస్తున్నావు అంది. నేను ఎలా ఉంటాను అన్నది నేనెప్పుడూ ఆలోచించలేదు. అందంగా ఉంటానా లేదా? నా తండ్రి కళ్ళకు నేను అందంగా ఉంటాను అని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఆయన నన్ను అందాల రాణి అని పిలిచేవారు, నేను పెద్దయ్యే వరకు. అప్పుడే మా అమ్మ లోనికి వచ్చి మమ్మల్ని పరస్పరం పరిచయం చేసింది. సోమ, మా అమ్మ కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉండగా నేను సౌకర్యవంతంగా కూర్చుని ఆమెను చూడసాగాను. సోమకు వయసు మళ్ళింది. ఆమె వెంట్రుకలు పల్చబడి ముడి వదులై భుజాల మీదకు జారుతున్నాయి. ఆమె కాషాయ వస్త్రం ధరించింది. అది ఆమె తలను కూడా సగం కప్పింది. ఆమె ముఖం పల్చగా, బుగ్గలు లోతుకుపోయిన కళ్ళల్లో యవ్వనపు మెరుపు చూశాను. మా అమ్మ మా కుటుంబ సంగతి, మా పద్ధతి వివరిస్తుండగా పేలవమైన చూపుతో ఆమె నన్ను మా అమ్మను మార్చి మార్చి చూడసాగింది. వినే కొద్దీ ఆమె నుంచి సున్నితమైన ప్రేమపూర్వక శక్తి ప్రసరించింది. ఆమె తల ఊపుతూ నవ్వుతూ కళ్ళ నుంచి వెలువరించే శ్రద్ధ నాలోకి చొచ్చుకొని పోయింది. మా అమ్మ చెప్పే ప్రతి మాటను ఆమె శ్రద్ధగా ఆలకించింది. ఎప్పుడో విడిపోయిన పాత స్నేహితురాలు చెప్తున్న విషయాలు వింటున్నట్టుగా విన్నది. ఇటువంటిది ఇంతవరకు ముందెన్నడూ నేను చూడలేదు. అంటే నీకు గొప్ప ఋషి అనసూయ పేరు పెట్టారన్నమాట. మాత ఆమెను ఎంతో ప్రేమించేది. ఇది వింటే ఎంతో సంతోషించేది. నా వైపు తిరిగి మృదువుగా అంది. అవును, అనసూయ అత్రి మహర్షి యొక్క అంకితత్వం గల భార్య బదులు ఇచ్చింది. మా అమ్మ ఆమెను సరిదిద్దినట్లుగా సోమ నవ్వింది. అయోధ్యలో ఆమె ఆ విధంగా అంకితత్వం ఉన్న భార్యగా తెలిసింది అని తలపట్టుకుంది. ఋషి అనసూయ భూమిపై నడిచిన యోగులందరిలోనూ గొప్పది. అతి తక్కువ మంది ఋషులు చేయగలిగిన తపస్సును ఆమె చేసి 3 దేవతల మెప్పును పొందింది. ఆమె తపస్సు ద్వారా ఈ భూమి మీద తరువాత తరాల కోసం రూపుదిద్దుకునే అనేకానేక విషయాలను సృష్టించటంలో తోడ్పడింది. ఆమెకు ఒకానొక తల్లికి ఉండే హృదయం
ఒకానొక జ్ఞానికి ఉండే వివేకం రెండూ ఉన్నాయి. ఆమె ప్రేమ వివేకాలను పరిపూర్ణ సమత్వంతో నిలిపి ఉండగలిగేది. అందుకే లంకలో జరిగిపోయేదానికి మాత సంసిద్ధమవుతున్నప్పుడు ఆమెకు తోడ్పడగలిగింది. లంక మాట చెప్పగానే నా హృదయంలో బాధ చెలరేగి నేను నా ఉద్వేగాలు అతి కష్టం మీద నిలుపుకున్నాను. మా కుమార్తె దగ్గర అత్యంత సున్నితమైన విషయం లేవనెత్తారు. ఆమె మహారాణిని అపహరించటం అన్న విషయాన్ని ఒప్పుకోవటం లేదు, నిరాకరిస్తోంది. అందుకు ముందు సోమ మా అమ్మతో మాట్లాడుతూ ఉంది, కానీ ఇప్పుడు నా వైపు తిరిగి నన్ను పరిశోధిస్తున్నట్లు చూడసాగింది. కొన్ని నిమిషాల పాటు ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత నేను అర్థం చేసుకోగలను. ఆమె ఆ విధంగా భావించటం ఆమెకు పూర్తిగా సహజమైనదే. బహుశా ఆమె నిజమైన కథ విని ఉండకపోతే అని నా వైపు తిరిగి అపహరణ సంభవించి ఉండకపోవచ్చునేమోనని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో నాకు చెప్పు అంది. నేను మాటల కోసం తడుముకున్నాను, కానీ సమాధానం చెప్పలేకపోయాను. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ చెప్పు, నీకేమనిపించింది అంది. ఈ భావాలు నాలో ఎందుకు ఉన్నాయో నాకే తెలియదు. జై శ్రీరామ్.